హాయ్ ఎవ్రీవన్, ఇంటర్ ఫస్ట్ ఇయర్ సబ్జెక్ట్ సాంస్క్రిట్. మనం క్వశ్చన్ పేపర్లో 8th క్వశ్చన్లో ఉన్నటువంటి గద్య భాగం నుండి తీసుకోబడిన లఘు ప్రశ్న సమాధానం చదువుకుందాం. ఈ లఘు ప్రశ్న సమాధానం క్వశ్చన్ పేపర్లో 4 క్వశ్చన్స్ ఇస్తారు. మనము 2 క్వశ్చన్స్కి ఆన్సర్ రాస్తే సరిపోతుంది. ఈచ్ వన్ 3 మార్క్స్. ఫస్ట్ లెసన్ దయాళుః దానశీలః నాగార్జునః. దయాళుః దానశీలః నాగార్జునః. ఇందులో 3 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 3 క్వశ్చన్స్లో ఒకటి ఎగ్జామ్లో కంపల్సరీ వస్తుంది. ఫస్ట్ వన్, మంత్రి నాగార్జునః కీదృశః. మంత్రి నాగార్జునః కీదృశః. ఆన్సర్, మంత్రి నాగార్జునః దయాళుః దానశీలః విజ్ఞానవాన్. మంత్రి నాగార్జునుడు ఎటువంటి వాడు? ఆన్సర్, మంత్రి నాగార్జునః దయాళుః దానశీలః విజ్ఞానవాన్. ఈ దయాళుః దానశీలః విజ్ఞానవాన్ అన్న వర్డ్స్ ప్రాక్టీస్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ సెకండ్ వన్, నాగార్జునం ప్రతి ఇంద్రః కోం ప్రేషితవాన్. నాగార్జునం ప్రతి ఇంద్రః కోం ప్రేషితవాన్. ఇంద్రుడు నాగార్జుని వద్దకు ఎవరిని పంపించను? ఆన్సర్, నాగార్జునం ప్రతి ఇంద్రః అశ్వినో ప్రేషితవాన్. నాగార్జునం ప్రతి ఇంద్రః అశ్వినో ప్రేషితవాన్. అశ్విని దేవతల్ని పంపించాడు. అశ్వినో అన్న వర్డ్స్ ప్రాక్టీస్ చేసుకుంటే సరిపోతుంది. థర్డ్ వన్, రాజ్యలోభః కం అతివర్తతే. రాజ్యలోభః కం అతివర్తతే. రాజు కావాలనే ఆశ ఉంటే ఏది చెడిపోతుంది? రాజ్యలోభః బాంధవ స్నేహం అతివర్తతే. రాజు కావాలనే ఆశ ఉంటే బంధుత్వము స్నేహము రెండు చెడిపోతాయి. కానీ రాజ్యలోభః బాంధవ స్నేహం అతివర్తతే. ఈ బాంధవ స్నేహం అన్న వర్డ్ ప్రాక్టీస్ చేసుకుంటే సరిపోతుంది. 3 ఆన్సర్స్లో దయాళుః దానశీలః విజ్ఞానవాన్, సెకండ్ అశ్వినో, థర్డ్ బాంధవ స్నేహం. ఈ వర్డ్స్ ప్రాక్టీస్ చేసుకుంటే సరిపోతుంది. రిమైనింగ్ ఆన్సర్ అంతా క్వశ్చన్లోనే ఉంటాయి. నెక్స్ట్ సెకండ్ లెసన్ వీరవనిత కీర్తిసేన. వీరవనిత కీర్తిసేన. ఈ లెసన్లో కూడా 3 క్వశ్చన్స్ ఉంటాయి. ఎగ్జామ్లో ఒక క్వశ్చన్ కంపల్సరీ వస్తుంది. ఫస్ట్ వన్, వనిజో ధనపాలితస్య కా బభూవ. వనిజో ధనపాలితస్య కా బభూవ. వ్యాపారి ధనపాలితునికి ఎవరున్నారు? వనిజో ధనపాలితస్య కీర్తిసేనాఖ్య కన్యా బభూవ. వనిజో ధనపాలితస్య కీర్తిసేనాఖ్య కన్యా బభూవ. కీర్తిసేన అనే కన్య కూతురు ఉన్నది. కీర్తిసేనాఖ్య కన్య అన్నవాడు ప్రాక్టీస్ చేసుకోవాలి. సెకండ్ వన్, కీర్తిసేన కథం గృహే అవసత్. కీర్తిసేన కథం గృహే అవసత్. కీర్తిసేన ఎట్లు గృహం నందు ఉండను, వాళ్ళ అత్తగారింట్లో ఆ గృహంలో ఎట్లా ఉంది? కీర్తిసేన సర్పకులే శ్రీకండవన ఇవ గృహే అవసత్. కీర్తిసేన సర్పాకులే శ్రీకండవన ఇవ గృహే అవసత్. సర్పాకులే శ్రీకండవన ఇవ అన్న వర్డ్స్ ప్రాక్టీస్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ థర్డ్ వన్, కీర్తిసేన కిమర్థం భూగృహాంతరే రజనీ ఆగమయత్. కీర్తిసేన కిమర్థం భూగృహాంతరే రజనీం ఆగమయత్. కీర్తిసేన భూగృహములో రాత్రిని గడిపెను. ఆమె ఎందుకు రాత్రి పూట గడిపింది? భూగృహంలోకి వెళ్ళి ఎందుకు రాత్రిపూట అక్కడ గడిపింది? ఆన్సర్, కీర్తిసేన చోరభయాత్ భూగృహాంతరే రజనీం ఆగమయత్. కీర్తిసేన చోరభయాత్ భూగృహాంతరే రజనీం ఆగమయత్. అంటే దొంగలకు భయపడి ఆమె రాత్రిపూట వెళ్ళి ఆ భూగృహంలో గడిపింది. చోరభయాత్ అన్న వర్డ్స్ ప్రాక్టీస్ చేసుకుంటే సరిపోతుంది. ఈ 3 ఆన్సర్స్లో ఫస్ట్ వన్ కీర్తిసేనాఖ్య కన్య, సెకండ్ సర్పాకులే శ్రీకండవన ఇవ, థర్డ్ వన్ చోరభయాత్. ఈ వర్డ్స్ ప్రాక్టీస్ చేసుకుంటే సరిపోతుంది. రిమైనింగ్ ఆన్సర్ అంతా క్వశ్చన్లోనే ఉంటాయి. నెక్స్ట్ థర్డ్ లెసన్ టిట్టిబ దంపతి కథ. టిట్టిబ దంపతి కథ. ఈ లెసన్లో కూడా 3 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 3 క్వశ్చన్స్లో ఒకటి ఎగ్జామ్లో కంపల్సరీ వస్తుంది. ఫస్ట్ వన్, టిట్టిబ దంపతి కుత్ర ప్రతివసతః స్మ. టిట్టిబ దంపతి కుత్ర
ప్రతివసతః స్మ. టిట్టిబ పక్షుల జంట ఎచ్చట నివసించుచున్నది. ఆన్సర్ టిట్టిబ దంపతి కస్మిచిత్ సముద్రైకదేశే ప్రతివసత స్మ. టిట్టిబ దంపతి సముద్రైకదేశే ప్రతివసత స్మ. టిట్టిబ దంపతి సముద్రైకదేశే ప్రతివసతః స్మ. సముద్రైకదేశే అన్నవాడు ప్రాక్టీస్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ సెకండ్ వన్, దేవకార్యాయ భగవాన్ కుత్ర యాస్యతి. దేవకార్యాయ భగవాన్ కుత్ర యాస్యతి. దేవకార్యము కొరకు విష్ణువు ఎక్కడికి వెళుచున్నాడు? ఆన్సర్ దేవకార్యాయ భగవాన్ అమరావత్యాం యాస్యతి. దేవకార్యాయ భగవాన్ అమరావత్యాం యాస్యతి. అమరావతికి వెళ్తున్నాడు. అమరావత్యాం అన్న వర్డ్ ప్రాక్టీస్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ థర్డ్ వన్, భగవతా సముద్రః కిమితి అభిహితః. భగవతా సముద్రః కిమితి అభిహితః. అంటే భగవంతుడు సముద్రునితో ఏం పలికెను? ఆన్సర్ భగవతా సముద్రః భో దురాత్మన్ ధీయతాం టిట్టిబాండాని ఇది అభిహితః. భగవతా సముద్రః భో దురాత్మన్ ధీయతాం టిట్టిబాండాని ఇది అభిహితః. ఓ దురాత్ముడా, టిట్టిబాండాలు ఇచ్చేసేయి అని పలికెను. ఈ ఆన్సర్లో భో దురాత్మన్ ధీయతాం టిట్టిబాండాని ఇది అన్న వర్డ్స్ ప్రాక్టీస్ చేసుకుంటే సరిపోతుంది. ఫస్ట్ వన్లో సముద్రైకదేశే, సెకండ్లో అమరావత్యాం, థర్డ్లో భో దురాత్మన్ ధీయతాం టిట్టిబాండాని ఇది. ఈ వర్డ్స్ ప్రాక్టీస్ చేసుకుంటే సరిపోతుంది. రిమైనింగ్ ఆన్సర్ అంతా క్వశ్చన్లోనే ఉంటాయి. ఈ 3 లెసన్స్ ప్రాక్టీస్ చేసుకుంటే సరిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.